దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి, స్తోత్రాలు. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఉదయము దేవుని వాక్యాన్ని వినటం ఎంతో ఆశీర్వాదకరము. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ కావాలని కోరుతా ఉన్నానండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. కీర్తన గ్రంథములో 96వ అధ్యాయంలో ఇక్కడ ఆ వచనాల్లో రాయబడిన మాటని మనం చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పరిశుద్ధ అలంకారమును ధరించుకున్న దేవునికి నమస్కారం చేద్దాము రండి. పరిశుద్ధుడిని నేను కనుక మీరును పరిశుద్ధులని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎవరికి నమస్కారం చేయాలి? పరిశుద్ధమైన అలంకారమును ధరించుకున్న వారికి. ఇలాగ మనం నమస్కారం చేయటం ద్వారా మనకు దేవుడు కలగచేసే మేలులు చాలా ఉన్నాయండి. ఒకటి, మన కుటుంబంలో ఎవరైతే వ్యతిరేకంగా పాపములో శాపములో ఉంటారో వారు మారు మనసు పొందుతారంట. వారు కుటుంబం ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడంట. నా బిడ్డల పరిస్థితి ఇట్లాగ అయిపోయింది ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఇట్లాగ అయిపోయింది ఏమిటి, వాళ్ళు ఇంకా మారరేమో అనుకుంటున్నావేమో, కానీ దేవుడు మార్చగలడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్న దేవుడు కదా. ఆయన పరిశుద్ధ అలంకారంలో ధరించుకున్నవాడు కదా. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీవు నమస్కారము ప్రభువుకి చేయగలిగితే ఆయన నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని కూడా మారు మనసులోకి నడిపిస్తాడు. వారికి ఉన్న ఆటంకములన్నిట్లో నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడని ఇక్కడ వాక్యం మనకి రాయబడి ఉంది. రెండోది ఏమిటంటే ఆయన తెలియజేస్తున్న విషయం, ఆయనకి మనము నమస్కారము చేస్తేనట, ఆయన మనకి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఆయన దేవదూతలు మనకు కావలిగా ఉంటారంట. ఆయన దూతలు మనకు తోడుగా ఉంటారంట. దేవదూతలు మనకు తోడుగా ఉంటారు. ఎప్పుడు కూడా మనకి వారు కాపుదలగా ఉంటారు. దేవుని దూతలు నీకు కావలిగా ఉంటారని దేవుని వాక్యం ఉంది. ప్రభువుకి నమస్కారం చేస్తే ఆయన దూతలు కూడా నీకు తోడుగా ఉంటారు. అందుకని లోతు కూడా దూతలు రాగానే వారికి నమస్కారం చేశాడు. అప్పుడు దూతలు లోతుకి కాపుదలగా ఉన్నారు. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీవు ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టగలిగితే ఆయన నీకు కలగచేసే మేలులు నీ కుటుంబంలో ఉన్న వారిని మారుస్తాడు. దేవుని యొక్క దేవదూతలు నీకు కావలిగా ఉంటారు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలకి మంచి ఆరోగ్యమును దయచేయండి. వారు నాయనా ఇదిగో ప్రభా, మరి నీ దగ్గర వారు మారు మనసు పొందేటట్లుగా, వారు నీకు నమస్కరించేటట్లుగా వారిని మీరు చేయమని, వారికి మీరు నాయనా కాపుదల దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.